శ్రీమాత్రే నమః. జయ సంతోషి మాత. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి అనేసి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పంచాంగం, దినఫలాలు, ప్రత్యేకత, మంచి రోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా? ఈరోజు మంచి మాట. మనకు లభించే చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాన్ని చేరుస్తాయి. ఈరోజు పంచాంగం 15వ తారీఖు అక్టోబర్ 2025 బుధవారం. శ్రీ విశ్వవాసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, ఆశ్వజయ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:12, సూర్యాస్తమయం సాయంత్రం 5:50. తిథి నవమి ఉదయం 10:36 వరకు. తర్వాత దశమి ఉంటుందండి. సంస్కృత వారం సౌమ్యవాసర. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 12 గంటల వరకు. తర్వాత ఆశ్లేష. యోగం సాధ్య రాత్రి 2:50 వరకు. కారణం గరజి ఉదయం 10:36 వరకు. వణిజ రాత్రి 10:34 వరకు. వర్జ్యం రాత్రి 1:10 నుండి రాత్రి 2:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:01 నుండి మధ్యాహ్నం 1:29 వరకు. యమగండం ఉదయం 7:40 నుండి ఉదయం 9:07 వరకు. గుళిక కాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:36 నుండి తెల్లవారితే 5:24 వరకు. అమృత గడియలు ఉదయం 6:05 నుండి ఉదయం 7:41 వరకు. అభిజిత్ ముహూర్తం లేదండి ఇవాళ. సూర్యుడు వచ్చి కన్య రాశిలో ఉంటాడు, చంద్రుడు వచ్చి కర్కట రాశిలో ఉంటాడండి. వృషభ, కర్క, కన్య, తుల, మకర మరియు కుంభం రాశుల వారికి 16వ తారీఖు 10:25 ఉదయం 6:28 వరకు మంచి చంద్రబలం ఉంటుందండి. అలాగే అశ్విని, కృతిక, మృగశీర్ష, పునర్వాసు, ఆశ్లేష, మాఘ, ఉత్తర, ఫాల్గుని, చిత్ర, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి వారు 15వ తారీఖు 10:25 మధ్యాహ్నం 12 గంటల వరకు మంచి తారాబలం ఉంటుందండి. తర్వాత 12 గంటల తర్వాత అశ్విని, భరణి, రోహిణి, అర్ధ, పుష్య, మాఘ, పూర్వ ఫాల్గుని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వ ఆషాఢ, శ్రావణ, శతభిష మరియు ఉత్తర భాద్రపద వాళ్ళకి 16వ తారీఖు 10:25 ఉదయం 6:28 వరకు మంచి తారాబలం కలిగి ఉంటుంది. ఈరోజు మంచిదేనా? ఈరోజు అండి పెళ్లి చూపులకు వెళ్ళడము, పెళ్లి పత్రిక రాసుకోవడము, బట్టలు కొనడము, అద్దె ఇంట్లో దిగడము చాలా మంచిదండి. కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వడము, బోర్ చూడడము, ఇల్లు స్థలాలు కొనడము అన్నిటికీ బాగుందండి. కాకపోతే ఏంటంటే గృహప్రవేశాలకు, పెళ్ళిళ్ళకి ముహూర్తాలు లేవండి. ఈరోజు ప్రత్యేకత. ఈరోజు అండి గ్లోబల్ హ్యాండ్ వాష్ డే, ప్రపంచ విద్యార్థుల దినోత్సవం, అంతర్జాతీయ గ్రామీణ మహిళల దినోత్సవం, అలాగే షిరిడి సాయిబాబా గారి వర్ధంతి, ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి, అలాగే సినీ హీరో సాయి ధరమ్ తేజ్ గారి పుట్టినరోజు అండి. వారికి మన ఛానల్ తరఫు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు 12 రాశుల వారికి ఎలా ఉన్నాయో చూద్దామా? ముందుగా మేషరాశి. ధైర్యంగా అడుగు వేస్తే విజయం ఉంటుంది. వృషభం ఖర్చులు నియంత్రిస్తే లాభం ఉంటుంది. మిథునం స్నేహితుల సహాయం అందుబాటులో ఉంటుంది. కర్కాటకం కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. సింహం పనుల్లో ఆలస్యం, కొంచెం చిరాకుగా ఉంటుంది. కన్య కొత్త అవకాశాలు తలుపు తడుతాయి. తుల
ఆలోచనల నుండి స్పష్టత నిర్ణయం తీసుకుంటారు. వృశ్చికం వ్యక్తిగత జీవితాలలో సంతోషం. ధనస్సు ప్రయాణ సూచనలు ఉన్నాయి. మకరం ఓర్పుతో ముందుకు సాగితే ఫలితం ఖాయం. కుంభం ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. మీనం ఆశ్చర్యపరిచే శుభవార్త వింటారు. నిన్నటి క్వశ్చన్ అండి. కలియుగ ప్రారంభంలో విశ్వశాంతి యజ్ఞం కోసం ఏ నదీ తీరంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసి బి గంగా నది. ఈరోజు ప్రశ్న, భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బ్రహ్మోత్సవాలు ఏ ఆలయంలో జరుగుతాయి? మరొకసారండి, భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బ్రహ్మోత్సవాలు ఏ ఆలయంలో జరుగుతాయి? ఆన్సర్ ఏంటిదో కమెంట్ సెక్షన్లో చెప్పండి. రేపటి వీడియోలో ఆన్సర్ ఏంటిదో చెప్తాను. ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు మరి ఇతర శుభకార్యాలు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరఫు నుంచి బెస్ట్ విషెస్ని అందిస్తున్నాను. అదండి ఇవాళటి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.